హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజుతో మన గుమ్మడికాయ తోటకైతే 56 రోజులు అయితే కంప్లీట్ అయ్యింది. ఈరోజు నేను ప్రిపేర్ చేసిన వెస్డీ కాంపోజర్ అయితే డ్రిప్ వదలదాం అనుకున్నా. దానివల్ల అయితే ఉపయోగాలు హనీ బీస్ అయితే బాగా వస్తాయి. ఎందుకంటే దాంట్లో బెల్లం వేసింటాం కాబట్టి ఆ బెల్లానికి బాగా అట్రాక్ట్ అవుతాయి. ఆ స్వీట్నెస్కి, ఆ స్మెల్కి మనం ప్రిపేర్ చేసిన ఈతకల్లు దాన్ని అది ఈతకల్లు టైప్ అయితే ప్రిపేర్ అయింది. మనం వాటర్లోకి బెల్లము వెస్డీ కంపోజర్ చేసినాం అంతే. కానీ అది ఇప్పుడు మనం చూస్తే ఈతకల్లు లేదా తాటికల్లు లాగా అయితే ఉంటుంది. చూడొచ్చు, ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇలా మనం ప్రిపేర్ చేసింది ఇది కల్లు లాగా అయితే తయారయ్యింది. ఇక్కడ పైన ఒక పొరలాగా ఏర్పడుతుంది. ఇదంతా పైన లేయర్ అంతా తీసేసి డ్రిప్కి అయితే వదలొచ్చు. ఇదంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది ఆ స్మెల్కి ఇవన్నీ ఇట్లా వచ్చిన ఈగలు, తేనెటీగలు అయితే చాలా పడిపోయినాయి దీంట్లోకి. మనం పంటకు వదిలితే మన తోటలోకి అయితే తేనెటీగలు చాలా బాగా వస్తాయి. వాటి వల్ల పరాగ సంపర్కం అంటారు. దానివల్ల అయితే ఫ్రూట్ సెట్టింగ్ అయితే బాగా అవుతుంది. ఫస్ట్ గేట్ వాళ్ళు అయితే వదిలేసిన, సెకండ్ గేట్ వాళ్ళకి వదులుతున్నా. ఇక్కడ గేట్ వాళ్ళు ఆన్ చేసుకొని ఇది సగం వరకు తిప్పుకుంటే అది ఇక్కడ ఎయిర్ లాక్ అవ్వడం ద్వారా దీన్ని అయితే లాక్కుంటుంది. మనం దీనికి పెట్రోలు, ఏ కరెంటు ఏమైతే అవసరం లేదు. ఆటోమేటిక్ ఆ వాటర్ ప్రెజర్కే ఇది లాక్కుంటుంది. ఇదంటే ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.